సో ఈ వీడియోలో మనము ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జావా నేర్చుకోవచ్చా దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దాదాపు ఒక 25 years నుంచి రెసిషన్ టైంలో అయినా కానీ లేకపోతే మీరు యూ కెన్ టేక్ ఎనీ సిచ్యువేషన్, ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అంతకు మించింది వచ్చింది, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ జావాలో జాబ్స్ పోవడం మీరు చూసారా? జావాలో చెప్పుకోదగ్గ లేఆఫ్స్ అనేవి ఎప్పుడైనా చూసారా, గమనించారా? వెరీ రేరెస్ట్ కేసెస్లో మాత్రమే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు జాబ్స్ అనేవి జావాలో లే ఆఫ్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2025 నేర్చుకోవచ్చు అంటే ఎస్ 100% ఎవరైతే మినిమం కొంత జావాలో లాజిక్స్ బిల్డ్ చేయగలిగితే డెఫినెట్లీ రైట్ గైడెన్స్ తోటి మనం ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవచ్చు. కెరీర్ గ్యాప్ ఉన్న నాన్ ఐటీలకు స్విచ్ అవ్వాలనుకున్నా, కొత్తగా జాబ్ తెచ్చుకోవాలనుకున్నా కానీ, లేకపోతే ఫ్యూచర్ పరంగా చూసుకున్నా కానీ చాలా స్టెబిలిటీ అటు కొంత మినిమం స్టాండర్డ్స్ తోటి మినిమం ఎప్పుడు జాబ్స్ ఉంటూనే ఉంటాయి జావాలో. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఎవరికి సూట్ అవుతుంది అనేది ఇక్కడ పాయింట్. ఎవరికి సూట్ అవుతుంది అది దానికి సంబంధించి మీకు సూట్ అవుతుందా లేదో ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుని ఆ టాపిక్స్ అవన్నీ దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటి అంటే దీంతోపాటు చాలామంది ఏంటి అంటే మనం ఇక్కడ ప్రాజెక్ట్స్ కూడా టాప్ కంపెనీస్లో చూసుకున్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ 60 to 70% ఏదో ఒక రూపంలో జావా అనేది లింక్ అయి ఉంటుంది. సో ఎలాంటి మీ డౌట్ లేకుండా నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి విషయం ఏంటి అంటే వితౌట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు మనం జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చు, లేకపోతే జావా నేర్చుకోవచ్చు. 2025 కెరీర్ గ్యాప్ అయినా, నాన్ ఐటీ అయినా, ఫ్రెషర్స్ అయినా జావా నేర్చుకోవచ్చు. కానీ ఎక్కడ నేర్చుకోవాలి? ఇక్కడ ఏంటి అంటే దీనికి సంబంధించి జావా స్ప్రింగ్ బూట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ట్రైనింగ్, దాంతోపాటు యూజర్ స్టోరీస్ ఆధారంగా ఇక్కడ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే మనం మాదాపూర్లో స్విస్ టెక్నాలజీస్ మనం నేర్చుకోవచ్చు. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, సినారియో ప్రాక్టీసెస్. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇండస్ట్రీ తగ్గట్టు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్కువగా ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్ మీద కంపెనీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ఇక్కడ ట్రైన్ చేస్తారు. దాంతోపాటు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ తగ్గట్టు ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అండ్ వర్క్ ఫ్లో కూడా మీకు చేపిస్తారు. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు కూడాను సో ఇక్కడే ఉండి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ల్యాబ్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉంది. దాంతోపాటు ట్రైనర్ కూడా మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. రియల్ టైమ్ వర్కింగ్ ప్రొఫెషనలే ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ డౌట్స్ వచ్చిన క్లియరెన్స్ చేసే విధంగా ఉంటుంది. ప్లేస్మెంట్ రిలేటెడ్ కూడా సపోర్ట్ చేస్తారు. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే జావా ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్ట్ రిలేటెడ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అంటే ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ప్రాజెక్ట్ ఒకవేళ అర్థం కాకపోతే కూడా ఇక్కడ ప్రాజెక్ట్ రిలేటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ మీకు ఖచ్చితంగా ఏంటి అంటే వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయితే 100% జాబ్ రావడానికి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే సరిపోతుంది. సో దీనికి సంబంధించి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. స్విస్ టెక్నాలజీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ మాదాపూర్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జావా నేర్చుకోవచ్చు, కానీ మనకు సూట్ అవుతుందా లేదా క్రాస్ వెరిఫై చేసుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ వాళ్ళు జావా నేర్చుకోవాలనుకుంటే స్విస్ టెక్నాలజీస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్. మీరు కాంటాక్ట్ అయ్యి సో దాని బట్టి మీకు సూట్ అవుతుందో లేదో వాళ్ళు ఫ్రీ కెరీర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.